వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే, రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర, పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్, అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు, ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం, మనం చాలా మాట్లాడుకున్నాము, అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది, ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాశుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహు కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి. మేషరాశి వాళ్ళకి మార్చ్ 2025 ఎలా ఉందో రాశి ఫలితాలు చూద్దాము. ఈ రాశికి అధిపతి అయిన మార్స్ అంటే కుజుడేమో 3వ ఇంట్లో ఉన్నారు. సో క్రియేటివ్ పీపుల్కి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మేషరాశి వాళ్ళకి ఏల్నాట్స్ అనేది మార్చ్లో మొదలవబోతోంది. ఎప్పుడంటే మార్చ్ 29th శని ఏమో మూవ్ అవుతున్నారు అనమాట మీనానికి. అలాగే మనం చాలా మాట్లాడుకున్నాము, అంటే 5 గ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగబోతోంది కనుక
అలాగే సెకండ్ లార్డ్ అంటే ఏంటంటే వీనస్, శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో తప్పక కుటుంబ పరిస్థితి, స్టేటస్ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే క్రియేటివ్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే ఏంటంటే ఒకటి ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ అంటే ఖర్చు అనేది అధికం, అది కూడా శుభ ఖర్చులే అనమాట. అలాగే వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఏదైనా సరే ఈ నెల అంతా కొంతవరకు మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశము వస్తుంది. అండ్ ఆల్సో శుభకార్యాలు చేసే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఈ నెలలో. అంటే ఆ దిశగా నడవడం అనేది కనిపిస్తుంది. సో అన్ని శుభాలు కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే కుటుంబ పరిస్థితి, అలాగే హెల్త్ విషయం, అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సెకండ్ లార్డ్ ఎగ్జాల్టెడ్ కనుక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అలాగే కొత్త బిజినెస్లు కూడా చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ దూరదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చెందుతారనే చెప్పాలి. నిరుద్యోగులకి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు అనుకున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తప్పక కొత్తగా జాయిన్ అవుతారు, అభివృద్ధి కూడా చెందుతారు అన్నమాట. హెల్త్ విషయం మనం చూసామంటే కూడా వీళ్ళకి కొంతవరకు కుదుట పడుతుంది. లాంగ్ టర్మ్గా ఎవరైనా బాధపడుతున్నారు హెల్త్ రీత్యా అన్నా కూడా వాళ్ళకి ఈ నెల కొంతవరకు బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది తప్పక ఉంటుంది. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంతే వస్తున్నారు కనుక కొంతవరకు ఆ టైంలో జాగ్రత్త పడడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే రెమిడియల్ మెషర్స్ కింద తప్పక శనిగ్రహం అనుగ్రహం ఉండాలి. 2వ ఇంట్లో జూపిటర్ సంచారం జరుగుతోంది, అది కూడా విపరీతమైన ఖర్చు. దానికి తోడు మనకి ఏలినాటి అని వస్తే చాలా ఖర్చులు అవుతాయి. ఎస్పెషలీ పిల్లలు, కుటుంబం, అలాగే ఏంటంటే కెరియర్ పరంగా ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనుక తప్పక రెమిడియల్ మెషర్స్ చేయాలి వీళ్ళు. రెమిడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే శనిగ్రహం అనుగ్రహం ఇందాక నేను చెప్పినట్టు నవగ్రహాల చుట్టూ తిరగడం, ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ 9 టైమ్స్, 9 సార్లు నేను చెప్పేది. శనికి దీపం వెలిగించడం, అలాగే శనివారమే నేను చెప్పేది ఇదంతా. శనివారం దీపం వెలిగించడం, తైల దీపం వెలిగించడం, అలాగే శని దానం ఇవ్వడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తప్పక ఇవన్నీ చేయండి. ఎందుకంటే శని అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయి. కెరియర్ కూడా ఆయనే అధిపతి, అలాగే ఆయుకు కూడా ఆయనే అధిపతి. సో తప్పక అడ్డంగాలు రాకుండా ఉండాలి అంటే శనికి తప్పక చేయవలసిందే. జనరల్గా మనం రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకున్నాం ఆల్రెడీ, అవి దాంతోపాటు ఇవి కూడా చేస్తే ఇంకా మంచిదన్నమాట. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేకపోతే మీ జాతకం పరిశీలించుకోవాలన్నా కూడా తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి.